ఇలా నువ్వు ఫ్యామిలీ పెద్దవాడి, ఈ పెద్ద చిన్న ఏం ఉండదు ఒక ఫ్యామిలీలో. ద మెయిన్ థింగ్ రెస్పెక్ట్ ఉండాలి ఫ్యామిలీలో. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక రెస్పెక్ట్, రికగ్నిషన్ అండ్ ఆల్సో ద యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడే రిలేషన్షిప్స్ బాగుంటాయి. మూడు అండర్స్టాండింగ్ యాక్సెప్ట్ చేసావంటే అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే జరుగుతుందో హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు చేసిన తప్పు ఓకే, ఆయనకి అది నచ్చింది చేశారు, నాకు నచ్చకపోయిన ప్రాబ్లం ఏముంది, ఆయనకి ఇష్టమని చేశారు, దట్స్ ఇట్. నాకు చేసినప్పుడు మాత్రం క్వశ్చన్ చేయకూడదు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఇచ్చినప్పుడు నేను చేయనప్పుడు నన్ను కూడా అడగకూడదు అని ఒక ఇద్దరు అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, ఏ తేడా ఉండదు. ఆ ఎమోషన్ మీరు అన్నట్టు అది మిస్ అవుతుంది ఇక్కడ. ఒక బాధ్యత, ఒక టుగెదర్నెస్, ఒక బిలాంగింగ్నెస్, ఇవి తగ్గిపోతున్నాయి జనాలలో. ఈ 3 క్వాలిటీ ఎప్పుడు డెవలప్ చేసుకుంటారో ఈ రిలేషన్ హ్యాపీగా ఉంటుంది. ఎక్కడైనా ఉంటుందమ్మా. లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకున్న ఆ టైంలో రెస్పాన్సిబిలిటీ తీసుకొని అప్పుడు ఒకళ్ళొకళ్ళు అవగాహన అప్పుడు ఎక్కువ ఉంటుంది. పెళ్లికి ముందు ఎవరికి తెలియదు మీరు లవ్ ఏంటి అరేంజ్ ఏంటి. అరేంజ్ అయినా కూడా మీకు 2-3 నెలలు కలిసే ఉంటాగా, తిరుగుతారు కదా. అప్పుడు ఏమనుకుంటారు, అబ్బాయి అమ్మాయి అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన పనులే చేస్తారు. అబ్బా పెళ్ళి అక్కడ ఇలాగే ఉంటుంది అనుకుంటాం. బట్ పెళ్ళాక లైఫ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు లవ్ ఏంటి, అరేంజ్ ఏంటి, ఏ పెళ్ళిళ్ళు చేసినా మీరు ఏ జనరేషన్ ఎంత చేయలిపోయినా ద మెయిన్ థింగ్ ఇవి మనం పేరెంట్స్గా బాధ్యతగా మన పిల్లలకి చెప్పి పంపించినాడు ఏ లైఫ్ అయినా హ్యాపీగా ఉంటుంది.